ది కాకినాడ ఏరియా మిఠాయి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకలు కాకినాడ బాన్గుడి సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. సంఘం మాజీ అధ్యక్షులు కోన వెంకటరమణ, అధ్యక్ష కార్యదర్శులు ఎం ఈశ్వరరావు, గేదెల రాజులు మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ తీపిని పంచే మిఠాయి వర్కర్లకు అనేక చేదు సమస్యలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘానికి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం భానుగుడి సెంటర్ నుండి జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రాము, సత్యరాజు, సత్యబాబు, రాజు, వాసు, చిన్న, శ్రీనివాస్, శ్రీనురెడ్డి, వెంకటరమణ, భాష తదితరులు పాల్గొన్నారు. అలాగే మేడే శుభాకాంక్షలు. ఈ మేడే ర్యాలీ మన భానుగుడి నుంచి సాటి వరకు జరగబడుతుంది. ఈ మేడే ర్యాలీలో కూడా పోలీసు వారు కానీ అందరూ కూడా సహకరించారు. అందరూ కూడా వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా కార్మిక సోదరులందరూ కూడా ఈ మేడేకి హాజరయ్యారు. అలాగే కొంతమంది ఓనర్స్ కూడా తనంతు కృషి చేసి హాజరయ్యారు. ఇందు మూలంగా మాట్లాడేది ఏంటంటే మాకు కమిటీ హాల్ అనేది లేదు. ఆ కమిటీ హాల్ కోసం మేము పోరాడుతున్నాం. రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు కమిటీ హాల్ సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. అనివార్య కారణాల వల్ల అది కూడా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకంటూ ఒక స్థలాన్ని ఏర్పరిచి మా మిఠాయి కార్మికులకి ఒక సంఘాన్ని నిర్మించి మాకు సంఘం ఉంది. అలాగే ఒక స్థలం అనేది కావాలండి. ఏదో రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏర్పరుస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఏవైనా సరే ఒక బీమా అనేది లేదండి. మా కార్మికుడికి ఒక బీమా పథకం లాంటివి మాకు ఉండాలండి. మా కార్మికులందరికీ కూడా, ఎందుకంటే మేము పాకాల దగ్గర అదే ఆయిల్ దగ్గర వేడి పొయ్యిల దగ్గర పనిచేస్తుంటామండి. మాకు ఏ గాలిలా చేసినా సరే ఒక బీమా పథకం అనేది ఇవ్వాలని ప్రభుత్వాన్ని అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 1 బుధవారం మేడే సందర్భంగా కాకినాడ ఏరియా మిఠాయి యూనియన్ వర్కర్స్ అందరూ కూడా కలిపి జెండాని ఆవిష్కరించుకుని ఊరేగింపుగా ఈ భానుగుడి సెంటర్ నుంచి ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా మా యొక్క మిఠాయి యూనియన్ వర్కర్లందరికీ కూడా మేము చేసే కష్టం ఏ ఒక్కరికి ఉండదండి. ఎందుకంటే ఒక పక్క రక్తం మరుగుతుంటుందండి, ఒక పక్క చెమట పడుతూ ఉంటుందండి. ఇటువంటి వర్క్ ఎవరికి ఉండదండి. కానీ ఈ వర్క్ ఉన్న దురదృష్టం ఏంటంటే అండి, ఏమీ లేవండి మిఠాయి వర్కర్లకి. ఇది మన ప్రభుత్వం ఎవరైనా సరే గుర్తించి ఈ యొక్క వర్కర్ల కష్టానికి ఒక దారి చూపిస్తారని కోరుకుంటున్నాను.